హలో గాయ్స్! నిన్న నే నిన్న ఎపిసోడ్‌లో 'అగ్ని పరీక్ష' సీజన్ 2 డే 2లో ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు చెప్దాం. సడెన్‌గా జడ్జెస్ లేసి మా వల్ల కావట్లేదు, మేము వెళ్ళిపోతాంరా నాయన, మాకు అవసరమే లేదు, మీరే వద్దురా నాయన అని జడ్జెస్ వెళ్ళిపోవడానికి చేశారంట. ఇద్దరికి మైకులు తీసి పడేసిర్రంట. రచ్చ 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 జరిగిందంట. ఎందుకు అంతమంది ఒక 30 మందిని అరే మీరు వెళ్ళిపోండ్రా బాబు, అవసరం లేదురా నాయన అనే కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరిగాయంట. అవి ఎందుకు జరిగాయో మనం తెలుసుకుందాం. ఓకే, నిన్న చాలా మందిని హోల్‌లో కూడా పెట్టారంట. చాలా మందికి ఈరోజు ఎవ్వరికి 3 గ్రీన్స్ అయితే ఎవ్వరికి రాలేవు. అవి ఎందుకు, ఏమైంది, మనం అన్నీ తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ముందుగా నిన్న పెట్టిన వీడియో చాలా మంది చూడలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నిన్న పెట్టిన వీడియో మీరు చూడడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచిగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎంత బాగాలేకపోయినా చెప్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏమైంది, ఉప్పల్ బాలు విషయం ఏమైందో మనం అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వీడియో కానీ మీరు చూసే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మాట్లాడుకున్నాం, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఏంటంటే మనము నిన్న జరిగిన దాంట్లో అంటే ఇది మాత్రం కల్పితాలు, అంటే ఇది సోషల్ మీడియాలో వచ్చిందే. మనం ఎపిసోడ్ స్టార్ట్ అయినాక తెలుస్తుంది ఏది కరెక్ట్, ఏది రియల్, ఏది అని. ఇది మాత్రం అంతే, సోషల్ మీడియాలో వచ్చినాయే వస్తాయి అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, మనం మాట్లాడుకుందాం. కొన్ని దాంట్లోనూ ఉప్పల్ బాలు గురించి కూడా కొన్ని విషయాలు నేను చెప్పడానికి నేను ట్రై చేశాను. ప్లీజ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. సరే, మనం ఫస్ట్ షూటింగ్ ఎలా జరిగింది. ఈరోజు షూటింగ్ ఎర్లీగా మార్నింగ్ తొందరనే జరిగిందంట షూటింగ్. ఓకే, షూటింగ్ తొందరగానే జరిగిందంటే చాలా మంచిగానే జరిగిందంట. కానీ నలుగురు ఉంటారంటే ఎవరెవరు, మన శ్రీముఖి అక్క, అదేంటంటారు నవదీప్ అన్న, అభిజిత్ గారు, మన బిందు మాధవి, వీళ్ళు నలుగురు మాత్రం వాళ్ళకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నారంట. అంత టార్చర్ అంటే వాళ్ళు ఏంటంటే ఇంత వాళ్ళ రాసి రంపాన పెడితేనే కదా ఇంకొకటి వస్తారు అని ఒక థాట్ ఉంటుంది. అందుకోసం నేను చెప్తున్నాను, రాసి రంపాన పెడుతున్నట్టు వీళ్ళని మాత్రం ఒక రేంజ్లో అలా ఎంత నరకం అంటే అంత నరకం చూపిస్తున్నారంట. అంతే కదా, ఈ రాణిని ఒక రాయిని మనం చెక్కుతేనే కదా ఒక శిల్పి అవ్వడం. అలానే అది వాళ్ళు కానీ మహా టార్చర్ అంట. నిజంగా 4 చెరువుల నీళ్ళు తాగిపిస్తున్నారంట. అలా అనిపిస్తుంది. నిన్న ఈవినింగ్ 30 మెంబర్స్ని వెళ్ళిపోండి అని అనడానికి కూడా ఏంటో రీజన్ మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఓకే, అమాన్ అంట ఒక అతనికేమో ఇన్స్టాగ్రామ్లో 6K ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి ఫస్ట్ టూ గ్రీన్స్ వచ్చినాయంటే ఒక రెడ్ వచ్చిందంటే ఇతని హోల్లో ఉన్నాడు. అంటే ఈరోజు 3 గ్రీన్స్ ఎవరికి రాలేవు. తర్వాత సాక్షి రాజ్పుత్కి 1 గ్రీన్ వచ్చింది, 2 రెడ్ వచ్చినాయి. ఈవిడ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ 42K ఉన్నారంట. అక్షయ్ రాజ్ మనకు ఆల్రెడీ తెలిసిందే, రోస్టింగ్ వీడియోస్ చేస్తుంటారంట. ఒక పార్టీకి సంబంధించి దాని గురించి ఎక్కువ మాట్లాడడం, అలాంటి రోస్టింగ్ వీడియోస్ చేస్తున్నారంట. అక్కడ కూడా చాలా ఆర్గ్యుమెంట్ జరిగేదంట. వీళ్ళకు అక్షయ్కి అక్కడ ఉన్న జడ్జెస్కి మాత్రం ఒక రేంజ్లో ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట. చాలా గొడవ. ఓకే, రచ్చ అయిపోయిందంటే అభిజిత్ అక్షయ్కి పెద్ద గొడవ జరిగినట్టు, అంత హాట్ అయిపోయిందంట. నిజంగా అంత గొడవ జరిగిందంట. అది ఎంతవరకు కరెక్ట్ మనకు ఎపిసోడ్స్ వస్తేనే మనకు తెలుస్తుంది. ఓకే, ఆ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. అయితే అలా తర్వాత అంత ఆర్గ్యుమెంట్ జరిగిందంటే అక్షయ్ రాజ్కి మన వీళ్ళకు 3 అంటే ఇతనికి 236 226 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయినాక ఇతనికి చాలా హోస్టింగ్ జరిగింది. కానీ ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయినాకనే కదా ఇతనికి వస్తుంది. మళ్ళీ ఏమవుతుందో చూడాలి, మనకైతే అప్పటికైతే క్లారిటీ లేదు. తర్వాత చాలా గొడవ అయింది. ఇతనికి 3 రెడ్స్ ఇచ్చేసి పంపించేసారంట. రన్నింగ్ రాజా ఇతను కూడా 3 రెడ్స్ వచ్చాయంట, పంపించేశారంట. ఇతనికి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారంట. యూట్యూబ్లో సిల్వర్ బటన్ వచ్చింది. నిజంగా గ్రేట్ అని నేను చెప్పగలుగుతాను. అలాంటిది. తర్వాత పంపటి భరత్కి ఏంటంటే 3 రెడ్స్ వచ్చాయంటే హౌస్లో. చాలా అంటే చాలా విషయాల్లో అతను ఏమని చెప్పినట్టే, బుక్లెట్లు ఏం రాసినట్టే, బిగ్ బాస్కి నేను వెకేషన్ కోసం వస్తున్నాను అని రాసినట్ట. అది చాలా తప్పు. మనం ఒక దగ్గర పోయినప్పుడు అలా రాయడం
ఓకే. అది ఫన్నీ వేలో ఉండొచ్చేమో వాళ్ళకు గానీ, ఇప్పుడు 'బిగ్ బాస్' పోతే ఎంత మంచి పేరు. మనం 'పవన్' అన్న, 'కళ్యాణ్' అన్న వీళ్ళ ఎంత మంచి మంచి పేరొచ్చింది. వీళ్ళు ఒక సెలబ్రిటీ లెవెల్‌లో ఉన్నారు ఈరోజు. ఏంది వెకేషన్ అని అలా రాయడం అయితే తప్పని నాకు అనిపించింది. నువ్వు వెకేషన్ ఏందిరా బాబోయ్! ఇప్పుడు వాళ్ళకి అంతే గదా! నాతోనికొచ్చినాక నేను ఒక పని ఫేమ్ ఇచ్చి అన్ని ఇచ్చా కూడా నన్ను వెకేషన్ అంటారేందని ఎవరికైనా కోపం వస్తదా? అలా వెకేషన్ అంటారని అలా అలా అతనికి 3 రెడ్స్ ఇచ్చారంట. రాజ్ సిద్ అంట. ఏదో రాజ్ సిద్, రాక్ స్టార్ సిద్ ఏదో అంట అతని పేరు. అతను కూడా 3 రెడ్స్ వచ్చాయంట. వెనక రమ్య, రమ్య అనే ఆవిడకు 1 గ్రీన్ వచ్చిందంట, 2 రెడ్స్ వచ్చాయంట. రే రోజీ మెర్రీ అంటే రోజీ మెర్రీ ఈవిడ కూడా 3 రెడ్స్ వచ్చాయంట. వర్ణికను వర్తిక, ఐ థింక్ వర్ణికను వర్తికను అంటే విశిష్ట వర్తిక అనుకుంటా, వర్ణిక. నాకు పేరు అంత క్లారిటీగా లేదు. ఆవిడ కూడా 3 రెడ్స్ వచ్చాయంట. ఫస్ట్ డేర్ వచ్చాయంట. అంటే నిన్న చెప్పిన దాంట్లో చెప్పలేదు. కొంతమంది పేర్లు చెప్పాను, కొంతమంది పేర్లు చెప్పలేను. అంటే ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను చెప్పడానికి ట్రై చేసే, ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చెప్పలేదు. తర్వాత ఐశ్వర్య క్రికెటర్, ఈవిడ ఏపీ నుంచి తిరుపతి నుంచి. ఈవిడ ఒక 23 ఇయర్స్, అండర్ 19. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి ఈవిడని క్రికెటర్ చేయాలన్న ముందు క్రికెటర్ చేసిందంటే. ఇప్పుడు ఆడికొచ్చినాక ఉంటారు చూడు, వాళ్ళు ఏంటంటే నీకు క్రికెటర్గా నీకు ఈడేం పని, నువ్వెందుకు అని చాలా చాలా మాట్లాడతారు. మళ్ళీ ఆడ కూడా చాలా తిప్పలు పెట్టేశారంట ఆవిడని. చాలా అంటే ఉంటుంది కదా కామన్గా టార్చర్ అనేది ఏంటంటే ఒక ఒక రేంజ్లో టార్చర్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు మాత్రం ఒక రేంజ్లో టార్చర్ పెడుతుంటారు. అది మనందరికీ తెలిసింది. అలా సరే ఈడేం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇదంతా, ఏం అవసరమో నీకు అని అన్నప్పుడు ఓకే నాకు అవసరమే. ఇప్పుడు కామన్ మనం పోయి నీకేం అవసరం అంటే నీకేం అవసరం అంటే జడ్జిలా కూర్చోవడం అంటే మనకు అయిపోయా. వాళ్ళకి మనం పంచాయతీ అవుతుంది. ఇంకా 3 రెడ్స్ ఇచ్చారనుకో వెళ్ళిపో అంటారు. ఆడ జడ్జెస్ ఏంటంటే వాళ్ళకు అది ఎంత కరెక్ట్ మాట్లాడినా అంత కరెక్ట్ మాట్లాడాలి, ఎంత మాట్లాడినా అంత మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడినా తప్పే, తక్కువ మాట్లాడినా తప్పే, ఎక్కువ ఏమన్నా తప్పే, తక్కువ ఏమన్నా తప్పే. అదంతా విచిత్రం. అలా ఉంటుంది. విచిత్రమైన ఘటనలు అనుకోండి, చాలా చాలా టూ మచ్ ఘటనలు అలాంటి ఉంటుంది. ఆవిడ ఒక 2 గ్రీన్స్ వచ్చాయంట, 1 రెడ్ వచ్చిందంట. క్రికెటర్స్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా హౌస్లోకి రావాలి. ఒకేసారి ఒక క్రికెటర్ ఎలా ఉంటుంది, ఏంటి తన సిచ్యువేషన్ ఏంటో అది కూడా మనకు తెలుసు. అలా లైఫ్ ఆఫ్ సుమ ఇతనికి 56K ఉన్నారంట. 2 గ్రీన్స్ వచ్చాయంట, 1 రెడ్ వచ్చిందంట. వెనక శాలిని పటేల్ అంట. ఈవిడ కూడా 2 గ్రీన్స్ వచ్చాయంట, 1 రెడ్ వచ్చిందంట. ఈవిడ ఒకటి ఏంటంటే ఈవిడ చాలా క్యూట్గా అందంగా బాగుందంట. ఓకే, అందంగా అనడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అనుకోకండి ఒక అమ్మాయికే శత్రువు అని, అట్లా అస్సలు కాదు. మనము అందం అని కొన్ని విషయాలు మాట్లాడినందుకు ఒక వీడియో చేశాను నేను. వీళ్ళు కమిట్మెంట్ అడిగారు ఈ సీజన్లో, ఇలా అడిగారు అని ఒకరిని తిట్టి నేను వీడియో చేశాను. ఆ వీడియో చేసినందుకు నాకెందుకో అందం ఉన్న అమ్మ అందం అని మాట్లాడి అందరం కామని కదా అని ఒక మాట వస్తుంది. నేను అందము ఆ విషయానికి మాట్లాడాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను అదొక్కటే ఆ విషయానికి. తర్వాత అయితే శాలిని పాండేకు ఏమైందంట, 2 గ్రీన్స్ వచ్చి 1 రెడ్ వచ్చింది. అయితే బయటికి పోయినాక ఎవరైనా షూ పాలిష్ చేయాలి అని అడిగారంట. సరే పాలిష్ చేశాను, షూ పాలిష్ చేసిందంట. షూ పాలిష్ చేసి వచ్చినందుకే ఆవిడకు ఏంటంటే చెప్తా ఒక నిమిషం. షూ పాలిష్ చేసి వచ్చిందంట. ఆవిడకు హోల్లో పెట్టారంట. 2 గ్రీన్స్ వచ్చాయి, 1 రెడ్ వచ్చింది ఈవిడ కూడా. తర్వాత ఒకటి ఏంటంటే షూ పాలిష్ చేసినందుకు అని కాదు, అంటే కొంతమంది మంచిగా ఉంటారు కదా అమ్మాయిలు, అదే కొంచెం ప్రౌడిష్ కూడా నేను ఎందుకు చేయాలి, ఇది నాకు అవసరమా అని ఒక థాట్ ఉంటుంది చూడు. ఒక సీజన్లో తెలిసింది, మీరు షూ కడగమని పునర్నవి అడిగితే బిగ్ బాస్ హౌస్లోకి నేను ఎవరు షూ కడగడానికి వచ్చానా, నాకేం అవసరం షూ కడగడం అని పునర్నవి అరిచింది. మనందరికీ తెలిసిందే. అలా ఎవరో షూ కడగడానికి అయితే నేను రాలేను కదా, అవసరం లేదు కదా అని అన్నారు. అది అలా జరిగింది. మళ్ళీ అలా మళ్ళీ ఏమో తెలియదు. అయితే కొంతమంది రెడ్ వచ్చిన వాళ్ళు ఏమన్నారంట, రెడ్ వచ్చిన వాళ్ళకు అరే మేము కూడా షూ పాలిష్ చేస్తుంటాం కదా దానికేంది అని అన్నారంట. కానీ వాళ్ళకి తెలుసు ఎవరి మెంటాలిటీ ఎలా, ఎవరు చేయగలుగుతారు ఎవరు చెయ్యరు అని ఒక మెంటాలిటీ ఉండదు.
అలాంటి వాళ్ళకే ఇస్తారు. మనకి అరే ఇప్పుడు నేను పోయిననుకో, అరే అమ్మాయికి ఉంది, ఈ పని చేయాలంటే చేసేటట్టుంది ఈవిడ అని ఒక థాట్ ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అనుకో, నేను చెయ్యను అని ఒక థాట్ ఉంటుంది. ఆడిపోయినాక ఒకటేంటంటే వాళ్ళు మనకు పని ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళు మనకి ఏదో ఒకటి ఇస్తున్నారు కాబట్టి, బిగ్ బాస్ పోతే ఏదో ఒక ఫేమ్ వస్తుంది కాబట్టి 100% అది వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేశారు. అందుకోసమే అందుకోసమే ఆవిడ చేసింది అది. తర్వాత ఓకే, తర్వాత విశిష్ట ఈరోజు మాత్రం ఎవరికి 3 గ్రీన్స్ రాలేవు. ఎందుకు రాలేవు అంటే ఓకే అంతే, చాలా మందిని హోల్లో పెడతారు. ఒకటే చెప్తున్నా, మనం డైరెక్ట్ పోయి ఇప్పుడు మనం ఏం కష్టపడకుండా డైరెక్ట్ పోయి సింహాసనం మీద కూర్చుంటే మనకు ఆ కష్టం విలువ తెలియదేమో. ఐ థింక్ నాకు అనిపిస్తుంది. డైరెక్ట్ ఆడ కూర్చుంటే ఆ కష్టం విలువ తెలియదు. హోల్లో ఉండి మన కష్టానికి ప్రతిఫలం ఉంటుందేమో. ఐ థింక్ అందుకోసం నేను ఆ విషయం చెప్తున్నా. అలా అని డైరెక్ట్ పోయి సింహాసనం మీద కూర్చున్న వాళ్ళకు ఇష్టం అంటే, ఇప్పుడు మా నాన్న కామన్గా మా నాన్న ఒక 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 జాబ్ ఉందనుకోండి, మా నాన్న ఆ జాబ్లోకి వెళ్ళి నన్ను ఎక్కించింది అనుకో. ఇప్పుడు ఆ జాబ్లోకి వెళ్ళి అంటే ఇప్పుడు కామన్ ఒక జాబ్ ఉందనుకోండి, ఎవరికైనా ఇప్పుడు ఒక అతను ఉంటాడు, ఒక అతను డాక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే ఆయనకు ఏదో అయి చనిపోయింది అనుకోండి. చనిపోతే అంటే రిటైర్మెంట్ కాకముందే చనిపోతే తన కొడుకునైనా కూతురునైనా ఆ జాబ్లోకి ఎక్కించాలని ట్రై చేశాడు. అదేంటంటే ఆ కొడుకుకి అంత చదువు రాదు, అంత ఏముండదు. కానీ ఆ కొడుకుని అందులో జాయిన్ చేయాలంటే సేమ్ మంచి పోస్టే, ఓకే డాక్టర్ కాకపోతే కానీ ఒక మంచి పోస్టే ఇస్తారు కదా. అలాంటి వాళ్ళకు కష్టం విలువ తెలియదు. ఏ ఏంద్ర బాబు డైరెక్ట్ ఎక్కాము, డైరెక్ట్ మనకు లక్షలు వస్తాయి శాలరీ అని ఒక థాట్ ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. అందుకోసం అలా ఉండకపోతే హోల్లో ఉన్న వాళ్ళకి కసి ఉంటుంది, ఇంకా గేమ్ ఆడాలి, ఇంకా ఎలా ఆడాలి ఏంటి అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. అలాంటి వాళ్ళకే అలా ఉంటాయి. తర్వాత విశిష్ట వైట్ గోల్డ్ నుంచి వచ్చింది. ఈవిడకు 3 రెడ్స్ వచ్చాయి, పోయింది. అయ్యప్ప స్వామి మైనము అయ్యప్ప అనుకుంటా, ఆయన పంతులు గారు ఇతను కూడా 3 రెడ్స్ వచ్చాయంట. ఇతను ఆ పంతులు అంటే పంతులు వాళ్ళు ఎలా ఉంటారు, వైట్ డ్రెస్ అంటారు, సారీ ఆ పంచ అదంతా ఎంత బాగుంటుంది నిజంగా. వాళ్ళని చూసి ఒక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ టెంపుల్లోకి వెళ్తేనే అది మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటివి ఆయనను కూడా 3 రెడ్స్ వచ్చాయంట. అయినాక ఓకే అంతవరకు అయిపోయిందంట. ఇంకా 4 ఉప్పల్ బాలు, చాలా మంది ఉప్పల్ బాలు 3 రెడ్స్ వచ్చాయి, ఎలిమినేషన్ అన్నారు. కొన్ని బిగ్ బాస్ అఫీషియల్ పేజీలనేమో ఉప్పల్ బాలకు 2 గ్రీన్స్ వచ్చాయి, 1 రెడ్ వచ్చాయి, హోల్లో పెట్టారని అన్నారు. మరి అది ఎంతవరకు క్లారిటీయో మనకు తెలియదు. ఎపిసోడ్ వస్తేనే మనకు తెలుసు ఉప్పల్ బాలు ఉన్నాడా లేడా అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఉప్పల్ బాలుది నిన్న ఏదో రచ్చ అయిపోయిందంట, చాలా చాలా గొడవ అయిందంట. అది మనం మాట్లాడుకుందాం. ఉప్పల్ బాలు ఏంటంటే 11:30 12కి ఉప్పల్ బాలు ఆడిషన్ స్టార్ట్ అయిందంట. ఆడిషన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా వాళ్ళందరూ ఉప్పల్ బాలుకు 3 రెడ్ ఇచ్చారంట. విపరీతమైన రచ్చ అయిందంట, విపరీతమైన గొడవ జరిగిందంట. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. మన సీజన్ ఏంటంటే ఎపిసోడ్ వస్తేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది ఒకరు ఏంటంటే అప్పుడు ఫస్ట్ మనకేం తెలియదు, అంత క్లారిటీ తెలియదు కాబట్టి వీళ్ళు గ్రీన్ వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఉన్నారు అని మనం అంతే అనుకుంటాం, అంత తెలియదు క్లారిటీగా. అయితే ఉప్పల్ బాలు కూడా అలానే గ్రీన్ వచ్చింది వెళ్ళిపోయారు, 2 రెడ్స్ వచ్చాయి వెళ్ళిపోయారు అని అంటుండ్రు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు కాబట్టి నేను చెప్తలేను. కానీ 2 గ్రీన్స్ బిగ్ బాస్ అఫీషియల్ పోల్లో నిన్న వచ్చింది, 2 గ్రీన్స్ వచ్చాయి ఉప్పల్ బాలుకు అని కూడా అన్నారు. మళ్ళీ ఏదో ఊళ్ళో ఉన్నాడా రియలా కాదని. ఉప్పల్ బాలు ఏంటంటే ఆడ కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయంట. విపరీతమైన రోస్టింగ్ అంట, విపరీతమైన కామెడీ అంట, విపరీతంగా ఉంటాయంట. అలాగే డబల్ మీనింగ్ మాటలు కూడా చాలా ఉన్నాయంట. ఇప్పుడు కామన్గా డబల్ మీనింగ్ మాటలు మాట్లాడితే ఆడ ఏంటంటే డబల్ మీనింగ్ మాట్లాడితే వాళ్ళకు ఏంటంటే చాలా చాలా విపరీతమైన కోపాలు విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మన నలుగురు ముందర మన ఫ్రెండ్స్ అలా కామెంట్ చేస్తే ఒక రోజు కామెంట్ చేస్తే ఓకే, రెండో రోజు కూడా అలానే కామెంట్ చేసినాం అనుకో, వీడేంట్రా ఊకే పనికి వాళ్ళ కామెడీ అని ఒక థాట్ ఉంటుంది చూడండి. ఒకసారి అంటే బాగుంటుందిరా, మళ్ళీ అంటే నచ్చదురా అని. నేనే నా ఫ్రెండ్స్తో చాలా విషయాలుగా మాట్లాడిన రోజులు ఏంటంటే అంటే కామెడీ చేస్తారు. అది ఒకసారి మితిమీరి పోయిందనుకో, అది వేరే వాళ్ళకు కోపం అనేది వస్తుంటుందా,
అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు అలా జరుగుతున్నాయి. అలాంటి కొన్ని విచిత్రమైన ఘటనలు ఉన్నాయి. అలా అయితే విపరీతమైన బాగానే పలువురు బయటకు వచ్చి చాలా విపరీతంగా ఏడ్చారంట. చాలా చాలా మాటలు జడ్జెస్ని డాష్ 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 అని చాలా మాటలు మాట్లాడిందంట అని కూడా చెప్తున్నారు. మరి అది ఇంతవరకు అదైతే కరెక్ట్ అని నేను చెప్పాను. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసే నేను చెప్తున్నాను. ఇది ఎంతవరకు ఇది కరెక్టు, ఇది రియల్ అని చెప్పట్లేదు, నేనైతే చెప్తున్నాను. తర్వాత ఇంకా ఇంకా ఇద్దరికి మైకులు పెట్టేశారు. వీళ్ళకి ఆల్రెడీ ఎట్రిక్ వచ్చి అయిపోయింది, తలనొస్తుంది. 15 మందిని చేసే వరకే వాళ్ళకు హెడ్ఏక్ వచ్చిపోయిందంట. అయితే అమ్మో తలనొస్తుందిరా బాబోయ్ అనుకొని, లేదురా నాయన మాకు వద్దురా మేము వెళ్ళిపోతాం, ఈ షో వద్దు ఏమొద్దు అని వాళ్ళే పిచ్చి లేచిపోయిందంట. అలా ఉన్నారంట. అంత విచిత్రమైన జరిగాయంట. అంత గొడవ, అంత రచ్చ రచ్చ ఉందరు. ఎట్లా అంటే ఒక్కొక్కసారి వాళ్ళు జడ్జెస్ కూడా మాట్లాడుతున్నప్పుడు, సరే వెళ్ళిపో పో, నవదీప నా గురించి తెలిసిందా, వెళ్ళిపో, అవసరం లేదు నాకు, మీరు వచ్చి నాకేం చేస్తారయ్యా, మీతో నాకేం పని అని ఒక థాట్ ఉంటుంది కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంటాయి. చాలా చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. అది మన అందరికీ తెలిసిందే. అగ్ని పరీక్ష అంటే ఆడ వాళ్ళే కాదు, మనకు అందరికీ నరకం అంటే ఏందో, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నరకం అంటే ఏందో చూపిస్తారు. ఇదే కదా నరకం అంటే, ఇంతకన్నా ఇంకేముంటుంది కానీ ఆయన నరకము అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్సే జరుగుతుంటాయి. నాకైతే అమ్మ దేవుడా ఏంట్రా నాయన వీళ్ళు అని ఒక థాట్ ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. అమ్మో ఒకరికేమో మైకులు పెడుతుంటే మైకులు తీసేసి వాళ్ళు చేయరంట, అమ్మ మీరు రేపు రండి అని చెప్పిరంట. అన్ని సిచ్యువేషన్స్ అలా ఉన్నాయంట. ఇంకా ఇలా జరిగాయంట. మన ఉప్పల్ వాళ్ళు హోల్లో ఉన్నారా లేకపోతే ఎలిమినేట్ చేశారా, ఏం చేసారో మనకి ఇప్పటి కూడా తెలియదు. చూడాలి. ఉప్పల్ వాళ్ళు బిగ్ బాస్కి సెట్ అవుతాడు అంటారా, బిగ్ బాస్కి సెట్ కాదా, డబుల్ మీనింగ్ మాటలు ఎక్కువ మాట్లాడతారు అని కూడా అంటున్నారు. మరేమో మనకైతే తెలియదు. అంత ఏమో నాకైతే అంతవరకు క్లారిటీ అయితే లేదు. ఓకే, తర్వాత ఈరోజు ఈరోజు షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మనం చెప్పేది ఎప్పుడు 1:08 అవుతుంది టైము. షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మన ఆల్రెడీ వాళ్ళకు అంటే బ్రేక్ టైం ఇస్తారు, వాళ్ళు తినడానికి కూడా టైం ఇస్తారు, అన్నిటికీ టైం ఇస్తారు. కానీ వాళ్ళు ఎట్టుకుంటారు డబ్బా. నిజంగా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయాలంటే ఒక్కొక్కరు గంట సేపు, ఒక్కొక్కరికి మినిమం ఒక 1/2 అవర్ 15 మినిట్స్ అంత టైం వస్తుంది. మనకు టకా 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 కట్ చేయొచ్చు, కానీ ఆడ మాత్రం ఒక 1/2 అవర్ 15 మినిట్స్ వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు చుక్కలు అంటే ఏంటో కనిపిస్తుంటాయి. నిజంగా పట్టపగల చుక్కలు కనిపిస్తాయేమో వాళ్ళకు అనిపిస్తుంది. నాకు అంత ఉంటుంది. అమ్మో దేవుడా ఎందుకు వస్తుంది నాయన, రాకపోతేనే బాగుండే కదా అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంటాయి. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. సరే దేవుడా ఎక్కడ చాదన అవుతుంది హెల్త్ అయినాక 30 to 35 మెంబర్స్ ఈరోజు ఆడిషన్ జరిగిన వాళ్ళు. ఈడ కూడా 3 గ్రీన్స్ వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. డైరెక్ట్ గ్రీన్ వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇందులో చాలా మంచి మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక్కడ నుంచే చాలా మంది సెలెక్ట్ అయ్యే కంటెస్టెంట్స్ ఉన్నారు ఈ రోజు ఉన్న వాళ్ళు అని కూడా చాలా మంది అన్నారు. చూడాలి రేపు ఏం జరుగుతుందో. చెప్తే ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్తే ఈరోజే చెప్తా, లేకపోతే రేపు మార్నింగ్ నేను చెప్పడానికి ట్రై చేశాను. ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో. రేపటి నుంచి నేను అంటే మార్నింగ్ పెట్టాలంటే నాకేం లేదు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తేనే కదా నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఇన్ఫర్మేషన్ అయితే పక్క తెలుస్తేనే మనం పెట్టడానికి ట్రై చేస్తాము వీడియోస్. అనక ఫ్లూటా తెలుగు గురించి మాట్లాడు. ఫ్లూటా తెలుగు ఏంటి, ఫ్లూటా తెలుగు వస్తారని చెప్పారు కదా అగ్ని పరీక్ష. ఫ్లూటా తెలుగు రాలేడా అంటే, ఫ్లూటా తెలుగు అగ్ని పరీక్షకు రావాలంటే అగ్ని పరీక్ష మేనేజ్మెంట్తోనే మాట్లాడిందంట ఫ్లూటా తెలుగు. మన అతను ఏమైంది, ఆ సిచ్యువేషన్ ఏమైందో చూద్దాం. ఫ్లూటా తెలుగు అగ్ని పరీక్షలో మాట్లాడడానికి అతనికి అతను ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడడానికి వస్తలేదంట. ఫ్లూటా తెలుగు ఆ మేనేజ్మెంట్తో మాట్లాడిందంట. అయితే ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడడానికి వస్తే బిగ్ బాస్లో ఏంటంటే మనకు మొత్తం కాకపోయినా కొంచెమైనా తెలుగు మాట్లాడాలని, కానీ అతనికి తెలుగు అంత మాట్లాడడానికి వస్తలేదంట. ఏమో డైరెక్ట్ టాప్ అక్కడ ఉన్న వాళ్ళకి పిలుస్తారా, ఏమవుతుందో మనం చూడాలి. నిజంగా మీకేమనిపించింది, ఈ వీడియో చూస్తే మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. నేను మంచిగానే చెప్తున్నాను, మీరు కూడా మళ్ళీ వీడియోస్ తగ్గిపోయినాయి, వ్యూవర్షిప్ తగ్గిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వీడియోస్ లేట్ అవుతున్నాయి తప్ప
నేనైతే రోజు చేయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అర్థం చేసుకొని మీరు వీడియోస్ చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేశాను. ఓకే, మనకు అగ్ని పరీక్ష అదేంటంటారు, అగ్ని పరీక్ష వచ్చేంత వరకు ఈ ఓల్డ్ వీడియోస్ కూడా నేను పెట్టడానికి ట్రై చేశాను. పెడుతున్నా కానీ ఎక్కడ హెల్త్ సహకరిస్తలేదు. ఆ ఒక్క విషయం వల్లనే ఒకసారి బాధ అనిపిస్తుంది. అబ్బా ఏంద్రా బాబు నేను ఏం చేస్తున్నా అని ఒక థాట్ అనిపిస్తుంది. ఎప్పుడు నా ఇండిపెండెంట్గా నేనే బతకాలని నా కోరిక. అందుకోసమే నేను ఈ ఒక్క ఒక ఒక ఒక్క విషయం తీసుకొని నేను ఇది మాట్లాడుతున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, ఫేస్ రివీల్ ఫేస్ రివీల్ కూడా చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడైతే కాదు, కొంచెం టైం పడుతుంది ఫేస్ రివీల్ గురించి. ఫేస్ రివీల్ కూడా చేయడానికి ట్రై చేశాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి. రేపు ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.